విడవండి. పర్వాలేదు, పదండి. శారదా, ఏమిటమ్మా ఇది? ఏం జరిగింది? ఏం లేదమ్మా. ఏం జరిగింది చెప్పమ్మా. రాము, అవతారం అవతారం. సరే, నువ్వు అవతారం మార్చినట్టున్నావు. ఎలా ఊడిపడ్డావు ఇక్కడికి? బాబా, ఏమిట్రా నీ గొడవ? అసలు ఏం జరిగిందో దాన్ని చెప్పని. ఏమిటమ్మా? కాలు జారి నీటిలో పడ్డానమ్మా. ఈయన కాపాడకపోతే నా ప్రాణం పోయేది. అయ్యో, అలాగమ్మా. బాబు, మా బిడ్డనే మాకు దక్కించావు. ఇంతకు నువ్వు ఆ మాట నన్ను అడగమ్మా, నేను చెప్తాను. నేను నీతో పోట్లాడి కోటిపల్లి పారిపోయాని, అప్పుడు ఈ పెద్ద మనిషి నన్ను కాపాడాడు. ఏ రాము, ఆపదలో ఉండేవాడిని కాపాడమేనా? మరొక పని లేదా నీకు? ఆపద్బాంధవా, నమస్కారం. సరే, రాధమ్మ ఎక్కడా? అదంతా ఒక పెద్ద కథలే, మరోసారి చెప్తాను. వస్తాను. రాము, ఇప్పుడు నా పేరు రాము కాదు, రవి. ఓహో, ఊరితో పాటు పేరు కూడా మార్చావన్నమాట. సరే, ఎక్కడుంటున్నావు? ఏ పూట ఎక్కడ తింటే అక్కడ. అయితే ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉండకూడదు? ఈ అమ్మా. అవును బాబు, నా బిడ్డలిద్దరినీ ఆపద నుంచి కాపాడు. మాలో ఒకడిగా మా ఇంట్లోనే ఉండి. అమ్మా, ఇదిగో, అమ్మ మాట కాదన్నావంటే నాకు ఆగ్రహం వచ్చును. అది కాదు అవతారం. మాట్లాడక మరి. యూ షుడ్ నాట్ స్పీక్ అండ్ యూ మస్ట్ నాట్ స్పీక్ అండ్ వాట్ నాట్. అమ్మా, నువ్వు వెళ్ళి వెన్నెలుగా మెల్లగా తీసుకెళ్ళు. వస్త్రాభరణం. అమ్మాయికి పెళ్లి సంబంధం కుదుర్చుకొస్తానని బయలుదేరి సంగీత మాస్టర్ని కుదుర్చుకొచ్చారా? బాగానే ఉంది నిర్వాకం. ఓసి పుచ్చిదానా, ఇదా నీ అనుమానం? తక్కువ కట్నంతో బ్రహ్మాండమైన సంబంధం రావాలంటే ఇదే సూత్రం. అమ్మాయి చక్కగా పాడిందనుకో, ఆ వచ్చే పెళ్లి కొడుకు గుడ్లప్పగించి వింటా కూర్చుంటాడు. కట్నం సంగతి మర్చిపోతాడు. సరే, ఇప్పుడు ఇంతకీ సంగీత మాస్టర్ ముసలాడేనా? ముసలాడైతే పాఠం చెప్పి ఓపిక ఎక్కడ ఉంటుంది? మరి కుర్రాన్ని తీసుకొస్తే రేపు పొద్దున ఏమైనా జరిగితే? అసలే మన అమ్మాయి అమ్మాయికురాలు. అవును, అదే నిజమే. మరి అయితే ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం? తీరా కుదుర్చుకొచ్చిన తర్వాత అమ్మాయికి ఆ సంగీత మాస్టర్కి మధ్యన అడ్డంగా తిరగడితే. కరెక్ట్. మంచి ఆలోచన. కానీ అతను ఒప్పుకుంటాడు ఒప్పుకోడు? చచ్చినట్టు ఒప్పుకుంటాను. నాకు కావాల్సింది మీ అమ్మాయి కాదండి, జీతం. ఈయనే నా సంగీత మాస్టరు? అవునవును, నా భార్య కాంతం. పేరు విన్నాం, చూడగానే వీరే వారిని గ్రహించారు. నమస్కారం అండి. మాటలు బాగానే ఉన్నాయి, మరి పాఠాలు అలా చెబుతావు? అయ్యో, మీకు అనుమానం అక్కర్లేదు. మత్సుకి ఒక రాగం వినిపించదా? ఓహో, చాలు. 3 in 1 3 రాగాలు అవుతాంటోనే బాగుంది. చూడండి ఆయన, ఆ మిగతా పాఠాలన్నీ అమ్మాయికి నేర్పుతాను. కూర్చో. చిత్తం. ఇంకా కూర్చున్నాయటయ్యా? ఓ, నేర్పడినా? ఏడ్చినట్టుంది. బజార్కి వెళ్ళి కొబ్బరికాయ, అరటిపళ్ళు, అగరత్తులు తీసుకురా. ఇప్పుడు ఎందుకే? పూజ చేయకుండా పాఠాలు ఎలాగా మొదలెట్టడం? అవునండి, శాస్త్రం. సరే సరే. త్వరగా వెళ్ళు. గొడవ గొడవ. చూడండి ఆయన, కూర్చో. అమ్మాయిని తీసుకొస్తాను. చిత్తం. ఏం తల్లి, ఇంకా తెవలేదు? నాకు సిగ్గేస్తుందమ్మా. ఎందుకమ్మా? ఆయన ఎదురుగా ఎలా కూర్చోను? ఆయనంటే ఎవరనుకున్నావు? పెళ్లి కొడుకు కాదు, వచ్చినవాడు సంగీతం మాస్టరమ్మా. అలాగా? పెళ్లి కొడుకేమో అనుకున్నాను. సంగీత మాస్టర్నే పర్వాలేదు. అమ్మా, ఆయన అందంగా ఉంటాడా? అందమా పాడా? దొర్రముక్కు, డప్పచెలు, పార్పళ్ళు, పైగా కుష్టు కూడాను. చిచ్చి, ఆయన దగ్గర నేను పాట నేర్చుకోను. తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన గొప్ప విద్వాంసుడట. అయితే మాత్రం ఆయన మొహం చూస్తూ ఎట్లా సంగీతం నేర్చుకునేది? అందుకేగా మధ్యన తెర అడ్డం కట్టింది. ఆయన ముఖం చూడక్కర్లేదమ్మా, నువ్వు వింటూ పాటలు నేర్చుకోవచ్చాలి. మేస్టారు, మీరు ఎంత బాగా వాయిస్తారో. ఇప్పుడేం చూసే శిష్యురాలా, ముందు ముందు ఇంకా బాగా వాయిస్తారు. అలాగా మాస్టారు. ఏమిటయ్యా మాస్టర్, పాఠాలు మనిషి మాటలు మొదలెట్టావు? కానీ కానివ్వడానికి ఇది గెరట తిప్పడం కాదమ్మా, సంగీతం కళ. ఇదొక మహాసముద్రం. నాకు తెలుసా సంగీతం? అవును మాస్టారు, మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్న దగ్గర పాడుతూ ఉంటుంది. ఓహో, మీరు కూడా సంగీత విద్వాంసులు అన్నమాట. అబ్బే, అదేం లేదు బాబు. ఇంట్లో గ్రామఫోన్ ఉందిగా, దాంతో పాటు నేను కొనుగుతూ ఉంటాను అంతే. అలా కూర్చోండి, నా శక్తి ఏదో మీకు కూడా చూపిస్తాను. అబ్బాయి, అదే వద్దులే నాయన, అదేదో అమ్మాయికి చెప్పు. నాకు ఒక్క పని, బోలెడు పని. వస్తా. చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా, చింతపూల రైకదానా చిలిపి చూపుల చిన్నదానా,
కోటలోనే పాగా వేశావా చల్లవుల రాడి మాటతోటే మనసు దోచావా చల్లవుల రాడి మాటతోటే మనసు దోచావా. శిష్యురాలా, నీ పేరేమిటి? నవనీతమండి. ఆహా, ఏమిటండి? నీ పేరెంతో మధురంగా మృదువుగా ఉంది. మనిషిని కూడా అంతే మాస్టారు. మా అమ్మ నన్ను దంతబొమ్మలా ఉన్నావని ముద్దు పెట్టుకుంటుంది. నాకు ఆ భాగ్యం లేదుగా. పాప, దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు మాస్టారు. అంటే గాత్రానికి తగిన ఆకారం ఇవ్వలేదు. మరీ వికార స్వరూపమటగా. ఏమిటా వికారం? ఎవరు చెప్పారు? కాకి నలుపు, పారపళ్ళు, డొప్ప చెవులు, పైగా కుష్టి కూడా ఉందటగా మా అమ్మ చెప్పిందిలేండి. అందుకే మిమ్మల్ని చూడకుండా ఈ తెర కట్టింది. అయితే ఆవిడ ఆట కట్టింది. ఏమిటి మాస్టారు? నేను నవమన్మధుణ్ణి. ఒక్కసారి తెరెత్తి చూడు శిష్యురాలా. అబ్బా, గుమ్ముగా ఉన్నారు. అవ్వా, నువ్వు జమ్ముగా ఉన్నావు. మీరు నాకు నచ్చారు మాస్టారు. నిన్ను నా మనస్సు బెచ్చింది శిష్యురాలా. ఆహా, చాలా బాగుంది. ఏమిటి? ఉప్మా. ఎవరు మీరే చేశారా? ఎందుకో ఎలా నవ్వుతావు? మా జల్లా ఏది వండినా తిన్నవాడికి డైరెక్ట్ టికెట్. కైలాసానికి వండేవన్నీ కైలాసం బ్రాండ్. ఏమిట్రాది? తెల్లవారు లేచింది మొదలు దాన్ని ఏడిపించడం తప్పితే నీకు పనే లేదా? పాఠం చెప్పడానికి వెళ్ళాలనే జాసే లేదే. అవునవును, పాఠం అది అర్జెంట్. నవనీతో ఏమిట్రాది? అరే ఏ లేదమ్మా, ఏ లేదు. కొట్టున్నా. ఇందాక నాకు ఇక్కడ ఇచ్చావు కదమ్మా, ఇప్పుడు నీకు ఒకటి ఇవ్వనా? వస్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? అవును, ఏమిటి మీరంత పరిచ్ఛన్నంగా ఉన్నారు? ఏం లేదు శారద, మీ అన్నా చెల్లెళ్ళ అనురాగం చూస్తే మా చెల్లెమ్మ గుర్తుకొచ్చింది. ఎక్కడుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతోందో. నిరాశపడకండి, ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. అవును, ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను. చెల్లెమ్మ, అన్నయ్య! చెల్లెమ్మ, చెల్లెమ్మ, అన్నయ్య! చెల్లెమ్మ, అన్నయ్య! చెల్లెమ్మ, అన్నయ్య! చెల్లెమ్మ, 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 అన్నయ్య! చెల్లెమ్మ, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేను ఎంత వెతికానో తెలుసు. నిన్ను చూడకుండా ఈ అన్నయ్య ఎలా బ్రతకగలడనుకున్నావు? అన్నయ్య! రాధా, చెల్లెమ్మ, అమ్మా, రాధా, అమ్మా, అమ్మా, రాధా. ఏమిటండి, ఏం జరిగింది? ఏదైనా కలగన్నారా? అవును శారద, ఒకనాటి నిజమే ఈనాటి కల అయింది. కల కల్లగాకుండా నిజమే అయితే ఎంత బాగుండేది. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కావలే శారద. నన్ను ఇంకా పరాయిదాన్ని అనుకుంటున్నారా? శారద, మీ బాధల్లో భాగం పంచుకునే చనువు నాకు లేదంటారా? అదేం కాదు శారద, ఏ జన్మలో ఏ పాపం చేశాను అది తీరని శాపమై మా అన్నా చెల్లెలను వేరు చేసింది. బాధపడకండి, ఎక్కడున్నా నిరంతరం మీ అనురాగానికి పాత్రురాలైన ఆమె ఎంతో ధన్యురాలు. ఇంతటి అనురాగ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. దిగులు పడకండి, మీ చెల్లెలు మీకు తప్పకుండా కనిపిస్తుంది. కనిపిస్తుందా? తప్పకుండా కనిపిస్తుందా? శారద, మరొక్కసారి ఆ మాటలు శారద.
ఆ స్వాముల వారు కూడా అదే మాట అన్నారు. నేను బ్రతికుండగా నా చెల్లెమ్మ కనిపిస్తుందంటావా శారద? తప్పకుండా కనిపిస్తుందండి. శారద, నీ మాట ప్రకారం నా చెల్లెమ్మే కనిపిస్తే నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను శారద.